ఇలా మా ఊళ్ళో మిగులు భూములు ఉన్నాయి సార్ కొన్ని. అవి పోవాలంటే కలెక్టర్ వరకు పోవాల్సిన అవసరం వస్తుంది సార్. ఇక్కడే ఫ్రీ సర్వే చేయించి మా భూములు తాడపత్రిలోనే ఆన్లైన్ చేసేటట్టుగా చేయాలని కోరుతున్నాం. దీనికి ఏందన్నా మామూలుగా ప్రాసెస్ అన్నా? అంటే రీసర్వే అంటే ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ పోయిన ప్రభుత్వం ఒకటి ఏదో స్టార్ట్ చేయించింది, దానికి సంబంధం లేకుండా రీసర్వేనా లేకపోతే ఏంది కొత్తగా? ఓకే అన్న, ఓకే. ఏం ఒట్టి ఒక విలేజ్ లో స్టార్ట్ చేసినారు? ఓకే. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఇంకోటి కూడా, ఇప్పుడు దే సేయింగ్ మా కలెక్టర్ దాకా పోయేదానికి లేకపోతే ఇక్కడే అది పాసిబిలిటీ ఉందా? has to go through collector only కదా, కంపల్సరీ పోవాల్సిందే. అందుకే రీసర్వేలు అయితే మనకి ఏదైనా వాళ్ళ ప్రూఫ్ తెస్తే అక్కడే అయిపోతుంది సార్, ఆన్ ద స్పాట్ లో. 370 సర్వేలు ఓకే. చాలా ప్రాబ్లమ్ సార్ మిగిలి భూములు అయితే అట్లే ఉంటుంది. మేము ఇప్పుడు ఎంఆర్ఆర్ అర్జీ పెట్టుకుంటే మీరు కలెక్టర్ దగ్గర పోని అంటాడు. కలెక్టర్ దగ్గర పోవాలంటే అసలు కాదు, రీసర్వే అనేది మాకు పెడితే ఆన్ ద స్పాట్ లో తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్. బట్ రీసర్వే అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ డిసిషనా లేకపోతే మనం ఎప్పుడైనా పెట్టించొచ్చా ఇక్కడ? కలెక్టర్ గారు ఇచ్చేదే సార్, అక్కడ నుంచి విలేజెస్ ఏవి ఇస్తే. ఓకే, సో వన్స్ హీ గివ్స్ ఆర్డర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డన్. ఇక్కడ లోకల్ గా మనము చేసేదానికి ఉండదు, ఇచ్చేదానికి లేదు. ఓకే. సో నేనేమైనా నెసెసిటీ ఉందా నా దగ్గర ఏమైనా లెటర్ గిటర్ పెట్టి లేదా కలెక్టర్ గారితో మాట్లాడదా లేకపోతే అవసరం లేదు, ఆల్రెడీ జరిగేది ఉంది? బట్ జనరలీ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? ఈ 3 నెలలు స్టార్ట్ అయింది. 3 నెలల్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ కరెక్ట్ గా ఉంటే అన్ని స్టార్ట్ అయిపోతాయి సార్. ఓకే, ఓకే. సరే, మాట్లాడదాం దాని గురించి కూడా. స్టార్ట్ అవుతుంది అంటున్నాడు, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందంట, ఏమంటే కొంచెం టైం పడుతుంది, చేద్దాం దాని గురించి. మైక్ 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 సార్, మా గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషము. అధికారులందరికీ స్వాగతం సార్. అలాగే తిమ్మేకలలో సార్ శ్మశానానికి పోవడానికి బురదలో పోవాలి సార్, శవాలు తెచ్చుకోవడానికి. అదొకటి చాలా ప్రాబ్లం ఉంది సార్. అదొకటి గ్రావెల్ రోడ్డు ఎందుకు లేదు ఇప్పుడు దాకా రోడ్ అసలు కాడ? ఎప్పటికి లేదా లేదా ఉన్న రోడ్డు పోయిందా? రోడ్ వేసింటే బూడికి పోయిందా? ఎట్లా? ఎన్ని మీటర్లు వేయాలా రోడ్డు? వారిని అంత దూరం ఉందా? తెలుసు నాకు అర్థమైంది. ఇప్పుడు గ్రావెల్ రోడ్ అంటే మీరు మళ్ళా దీంట్లోంచి తీసుకోవాలా? శ్మశానం రోడ్డు ఊర్లో నుంచి శ్మశానానికి పోయేదానికి కాదు, గ్రావెల్ రోడ్ వద్దులే. ఇంకా నువ్వు గ్రావెల్ రోడ్ వేస్తే మళ్ళా పోతుంది, మళ్ళా సీసీ రోడ్ వేసుకునే. మామూలుగా వాట్ ఇస్ ద కాస్ట్? ఎంత వస్తుంది మామూలుగా 1 కిలోమీటర్ కి? కరెక్టే, మళ్ళా వానాకాలం వచ్చిందంటే మళ్ళా అది వెళ్ళిపోతుంది. 1-2 lakhs లో అయిపోతుందా? ఏముందన్నా మన దగ్గర ఫండ్స్? కరెక్టే, కానీ ట్రావెల్ గీయడు కదా. సర్ఫేస్ అని పెడతాం, దానికి వచ్చేసరికి ట్రెంచ్ కొట్టాలన్న ఆ సైడ్. మధ్య మట్టి తోలుతాం, ఆ మట్టి ఏం బాలేకుంటే. ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా ఈ నెక్స్ట్? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి మొన్న పెట్టినాం కదా ప్రపోజల్స్ అంతా, మళ్ళీ దానిలో ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ శాంక్షన్స్? సర్లే, ఇదైతే రాసుకోండు. గ్రావెల్ రోడ్ టు శ్మశాన వాటిక దగ్గరికి అని చెప్పేసి. ఆ ఊరు తిమ్మేపల్లి, ఈ ఊరు కాదు తిమ్మేపల్లి. రాసుకోండి, చూద్దాం, ఆలోచిద్దాం ఒకసారి.
సార్ అంటే పొలాలకు కూడా ఒకటే అన్నా నీకు అయిపోయే ఛాన్స్. నువ్వు బాగా మాట్లాడతావు, ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. వేరే వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి నువ్వే ఇంటికి వచ్చి రోజు కూర్చుంటావు. నీకు కూడా ఇంకా అయిపోయింది. అది ఏమనుకుని ఊపుతున్నావో. ధన్యవాదాలు. మా ఊరి చేళ్లకు దావా పోవాలంటే పల్లెల్లో ఏడున్నాయి ఎంత కరెక్టే. బట్ ఇచ్చాం సార్ ఎస్టిమేషన్ కరెక్టే, కానీ అంత ఘోరంగా ఉన్నాయా? ఉన్నాయి సార్ ఘోరంగా. అవును, మీ చేనులన్నీ చాలా వరకు రోడ్డుకే ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి సార్. తిమ్మేపల్లి పోయినా సార్. ఏంబా విజయ్, ఎంత ఉంది ఎస్టిమేషన్ వీళ్ళకి? కూర్చోబెట్టా బాబుని, కూర్చోబెట్టు. తిరిగాను సార్. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఇది నాకు ఒకసారి కాపీ ఉదయ్కి ఇచ్చిండు, కాపీ ఇచ్చిండు. మళ్ళా తీసుకొని వెళ్ళి చూద్దాం ఏం చేయగలుగుతామో చూద్దాం. నేనైతే కాపీ తీసుకొని పోతాను. అన్ని ఇక్కడికి చెప్పలేను కదా, 2 అడిగినారు అవి చెప్పేసిన ఇక్కడే అని చేపిస్తాను. ఈ 2 టైం ఇవ్వాలా, నేను కూడా లెక్కలు చూసుకోవాలి కదా ఏడున్నాయని. ఈ ఆయనకి దా నీకు పెన్షన్ రావట్లేదా? మళ్ళా నీకు రావాలి కదా మామూలుగా. ఏరు బా వెల్ఫేర్ లేరు. కరెక్టే, నువ్వు ఒట్టి అది కంప్లీట్ గా బెడ్ కి పరిమితం అయితేనే కదా, మంచానికి పరిమితం అయితేనే కదా. మళ్ళా ఇయర్ అట్లా ఏం కావాలా? రూమ్ ఇప్పిస్తాలే, నెక్స్ట్ విడుదల అయితే ఖచ్చితంగా. సత్య అయిపోయినాయా? ఈ స్థలం ఉందా నీకు? స్థలం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇల్లు ఆయనకే శాంక్షన్. ఎప్పుడన్నా రిలీజ్ చేస్తా నెక్స్ట్ హౌసింగ్? ఇంకో 6 months తెలుసు. మొన్న మున్సిపాలిటీ అంతా అయిపోయింది. మున్సిపాలిటీ అయిపోయినాయి మొన్ననే, నేనే దగ్గరుండి చేసిన మున్సిపాలిటీ అన్ని. దాదాపు 400 ఇల్లు ఏదో వచ్చినాయి. నెక్స్ట్ పల్లెలకు వస్తా. పల్లెల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. అర్హులు ఎవరైతే ఫస్ట్ వాళ్ళకే ఇల్లులు. ఆల్రెడీ నాకు 2 ఉన్నాయని చెప్పి 3వది కావాలని చెప్తే కష్టం. సో ఖచ్చితంగా చేపిద్దాం ఇల్లులు. ఈసారి శాంక్షన్ అయితే చేపిద్దాం. సైకిల్ పక్కన పెట్టలే, మళ్ళా చూద్దాం దాని గురించి. అది నేను ఇవ్వాల్సిందేదే కదా. మళ్ళా నీకులా అయ్యో బాగా ఇచ్చినావు, తీసుకో. మాట్లాడకపోతే ఇప్పుడు చూడు నేను ఎందుకు చెప్తున్నాను అదే పనిగా. వాళ్ళు కూడా బాగా ముందుకు వచ్చి ఫ్రీగా మాట్లాడాలా. అన్ని నేనే చెప్పి చేసేది పోతే ఎట్లా? కాదు అది. అలాంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాకపోతే నీళ్ళ మీద ఆధారపడినారు సార్. పెండేకల్ రిజర్వాయర్ నుంచి ఆల్రెడీ నీళ్లు వస్తున్నాయి. కాలం మొత్తం కంపలతో పోయింది సార్. దానివల్ల కరుపని ఉపాధి హామీ కింద దాన్ని క్లీన్ చేయించే మార్గం సార్. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. క్లీన్ చేసేది ఓకే, నాకేం ఇబ్బంది లేదులే, కానీ ఖచ్చితంగా చేద్దాము. మీకు యాడ్ పూడిపోయింది అసలు నాకు అర్థం కాదు. బాగుందన్నాడే సత్య పోయినసారి అడిగితే. బాగుందన్నావు కదా పోయినసారి అడిగితే. అంటే అది ఒకటి చెప్తా చూడు, అది ఎందుకు బ్లాక్ చేసినారంటే ఆడ లీకేజెస్ ఉన్నాయి, దానికోసం బ్లాక్ చేశారు. దాన్ని ఆల్రెడీ నేను ప్రభుత్వానికి రాసినాను, పెట్టినాను. దానికి దాదాపు 1.5-2 కోట్లు అవుతుంది ఖర్చు. ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే అది రెడీ అయింది అనుకో, మీకు ఇంకా బాగా నీట్గా ఉంటుంది మొత్తం. చేద్దాం చేద్దాం లే ఖచ్చితంగా చేద్దాంలే క్లీనింగ్ కూడా. ఇప్పుడు మొన్న వడుగురదంతా మనమే చేసిండేది. 5 ఏళ్ళు అట్లే గమ్ము నుండి పూడిపోయింటే మొత్తం చేపించినాం. ఎంతబ్బా మొత్తం మనకు ఖర్చు అయిండేది? ఏంది ఇచ్చిండేది? అది కూడా ఇంకా పడలేదులే. 18 లక్షలు చేతిలోంచి పెట్టినాము. కరువు పక్కన పెట్టు, మీకు అది క్లీన్ చేద్దాం ఖచ్చితంగా. కరువు పని కింద క్లీన్ చేద్దాము, ఏదో అయితే చేద్దాము. రోజంతా టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇంకా నాకు ఆ పెండెకల్ రిజర్వ్ లీకేజ్ కాలేదు. అది
లీకేజ్ అయిపోయింది కదన్నా మట్టి అడ్డం వేసిన. అవును, ఎందుకు వేసినారు అడ్డము? నువ్వు గమ్మునుండు, అన్ని బాగా చెప్తావు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉండు. నర్సాపురంలో వాళ్ళు మగ్గం వేసుకునే వాళ్ళలో ఇల్లు ఇక్కడ దాకా వస్తాంటే నువ్వు మైక్ తీసుకో, మైక్ చేతి నుంచి తీసుకో, నువ్వు మైక్ తీసుకోవాలి. బాగా నాకే పెట్టేటట్టున్నాడు ఇక్కడ. ఈసారి చేద్దాంలే, దాన్ని రిపేర్ అయినాక చేద్దాం ఖచ్చితంగా. తీకుదాం, జమ్ము తీద్దాము, ఖచ్చితంగా తీద్దాంలే, జమ్ము ఖచ్చితంగా తీద్దాం. ఏం ఏం పండిస్తావు నువ్వు? ఏం పండిస్తావు సురేష్? ఏం పండిస్తావు సురేష్? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎట్లుంది ఈసారి రేటు? ఏం లేదా రేటు? ఏం బా 1,00,000 అంటాడు, 2 లక్షలు, 1,50,000 అంటాడు. ఇబ్బా మైకి ఇబ్బా, రొంత మాట్లాడాలి ఇంతో. రైతులతో లేపా, నీ రేట్ ఎంత ఉందో చెప్పబ్బా. రేటు పోతే పోయింది అనొద్దు. కాదు, పెళ్ళి అయిందా నీకు? మార్కెట్ లో పెడదాం అనుకున్నామా సురేష్, నీ పెళ్లి కాకపోతే. 1000 చెట్లు ఉన్నాయంటే ఏం తక్కువ ఉన్నాయనుకున్నావా? చేసుకోవాలా, కష్టం కాదు కాదు. వారు ఏం అట్లా అరుస్తున్నావు నా పైకి? వారిని కాదులే, నువ్వు కోప్పడద్దు. నేనే కోప్పడేదానికి కాదు. యాడా వద్దా? అల్ట్రాటెక్ మూపించేద్దామా? వద్దులే, మూపించేద్దాంలే. అందరు బాధ ఇదేలే, ప్రతి ఊరిలో ఇదే. నాకు 7 గంటలు, ఏ ఊరికి ఇస్తున్నారు 9 గంటలు చెప్పు? మొన్ననే వచ్చినారు నిట్టూరు నా దగ్గరికి, మాకు వస్తాను 7 గంటలు అని చెప్పి. అప్పటికప్పుడే కదా నాకు ఫోన్ చేసి మాట్లాడేది నేను, ఎందుకు ఇట్లా అడుగుతున్నానని. ఊరికే పక్కన వాళ్ళ పని ఏడ్చొద్దండి. నువ్వు చెప్పుకో. కాదు, మార్కెట్ లో పెడదాం అనుకుంటే లేడు, మార్కెట్ లో అయిపోయింది. ఎవరన్నా ఉన్నారా మార్కెట్ లో పెట్టేదానికి? ఎన్నేళ్ళు కదా అమ్ముడు పోయి నువ్వు? 5 ఏళ్ళ పిల్లలు కూడా ఉండింటారు. అట్లయితే ఒక కొడుకు బిడ్డనా? అయిపోయా, ఒకటే నీ బాని చెప్పినావు. జమ్ము తీమన్నా తీపిస్తాపా, ఇంకంతే, అయిపోయా. మాట్లాడుతున్నారు ఎవరు చూసినా థ్యాంక్ యూ చెప్తున్నారు. భలే ఉందాపా ఈ ఊర్లో. రైట్, అంతేనా? బయలుదేరేదా?